అలా తమ్ముడిని వివేకానంద చంపిన వాళ్ళని ఇయాటి వరకు కూడా శిక్ష పడకుండా 5 ఏళ్ళ ముఖ్యమంత్రులు అదొకటే మాకు నిరుత్సాహం. దాని మించి ఏం లేదు, దాని మించి ఏం లేదు సార్. వారు ఎవరైనా సరే ఫ్యామిలీలో వాళ్ళే చంపారని ఎవరైనా ఎవరైనా ఆ విషయంలో దాంట్లో జరిగిందని అనుకుంటున్నారు. దాని గురించి అంత అన్ని విషయాలు మీరు మాట్లాడినప్పుడు ఆ విషయం మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడతా సార్? నేను మాట్లాడతా. నేను దాన్ని ఒక ఎంక్వైరీ అని ఇచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, నువ్వు ఎందుకు ఛేదించాలి సార్? నీకు తెలిసింది, నాకు తెలిసింది, అందరికి తెలిసింది అంత ఒకటి. నీవు చట్టపరంగా నీ డ్యూటీ సార్ ఇవాళ మళ్ళీ ఆయనే అవుతాడు కదా సార్. ఆయన ఓడిపోయింది కేవలం నెగిటివ్ స్టేజ్ స్టార్ట్ అయింది వాళ్ళ ఇంటకెళ్ళే. వివేకానంద మర్డరు చర్య మీద తిరుగుబాటు వల్లనే ఆయన ఓడిపోయింది. వేరే ఏం లేదు. నో రీజన్స్. నువ్వేమన్నాను ఈవీఎంల ద్వారా అది మిషన్ దేశం అంతా పనిచేస్తున్నాయి అవి. కానీ ఇక్కడికి వెళ్ళి అంటే పబ్లిక్ టాక్ క్రియేట్ అయింది. మిషన్లు ఇక హ్యాపీగా పనిచేసుకున్నాయి. ఇక నా మీదకి రాదు, వాళ్ళ మీదకి. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అదే కారణం అని ఎందుకు అనుకోకూడదు? ఎవరు ఇక్కడ నేను కాంగ్రెస్ లో నేను ఎందుకు ఎన్నికేసుకొస్తా? అదే చెప్తున్నాను. లేను కదా సార్, అదే నేను దేని కాంగ్రెస్ నేను ఎందుకు వేసుకొస్తా? గత ప్రభుత్వం మీద నేను 179 కేసులు పెట్టారు. మేము కొట్లాను. కానీ 2 ఏళ్ల క్రితమే చెప్పిన కేవీపీ గారికి నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుంది, 80 సీట్లతో వస్తాను. 20 ఎట్లా పోయిందంటే ఈయన కూడా కొట్టిండు. 85 వస్తే ఎవరిని పడితే మన సీఎం అవుతారు కదా సార్. రైట్, కరెక్ట్ బార్డర్లో తీసుకొచ్చి పెడితే నేను భయపెట్టి వచ్చాను. అయ్యండు. ఏపీలో మళ్ళీ జగన్ వస్తాడని ఎంత నమ్మకంతో ఎట్లా చెప్పగలరు మీరు? వీళ్ళు పడిపోతారు, 4 ఏళ్ళలో తెలిసిపోతాయి కదా సార్. ఇద్దరు అనుకుంటారు సార్. కమ్మల కాపోల వాడితే సరేనన్న ఓపెన్ గా చెప్తున్నా. కాదు, ఇద్దరు చాలా కలిసిమెలిసి వెళ్తున్నారు కదా. ఇప్పుడు బలవంతంగా వెళ్తున్నారు సార్. పవన్ కళ్యాణ్కి రాజకీయం రాదా? ఆయన రాజకీయం వస్తే చెగువీర ఫోటో పెట్టుకుంటాడు. తర్వాత ఇప్పుడు రామ్దేవ్ బాబా వేషం వేస్తే ఎట్లుంటుంది సార్? చెగువీర ఎక్కడ, బాబా రామ్దేవ్ ఎక్కడ? చెగువీర వేషం వేసినప్పుడు నీకు ఇది ఇస్తుంది. ఇప్పుడు రామ్దేవ్ బాబా మాటలు మాట్లాడుతూ నేను ఎవరు నమ్ముతారు జనం అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పలేం. కానీ రాంగ్ స్టాండ్. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే వీళ్ళు ఒక 3-4 ఏళ్ళ తర్వాత అనుకుంటారు 100%. కలిసి కూటమిగా వెళ్ళే ఛాన్సెస్ అయితే మళ్ళీ రావు అని ఉంటారు. రావు అనుకుంటారు సార్. ఇదే ఎక్కువ. ఇప్పుడు పెళ్లి కొత్తగా అయింది, హనీమూన్ నడుస్తుంది. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తుంది బీజేపీ కదా మరి అక్కడ. అవును సార్, వాళ్ళు వేసుకొస్తుండ్రు. వాళ్ళ నెక్స్ట్ మేము ఈయనతో పొత్తులు వచ్చి ఏదో చేద్దామని చూస్తారు. కానీ సార్ ఏపీ ఈజ్ డిఫరెంట్. ఏపీలో రాజకీయ చైతన్యం డిఫరెంట్ ఉంటుంది. తెలంగాణ కంటే ఎక్కువ ఉంటుందా? తక్కువ? ఇక్కడ తిరుగుబాటు ఉంటుంది సార్. తిరుగుబాటు ఉంటుంది ఇక్కడ. భావోద్వేగంతో నడుస్తుంది. అందుకే నేను చెప్తున్నా కదా సార్, భావోద్వేగాలతో ఏదైనా నడుస్తుంది. రైట్. ఇప్పుడు 10 ఇయర్స్ గ్యాప్ ఇచ్చింది. 10 ఇయర్స్ ఉండే. ఇప్పుడు మొత్తం తిరుగుబాటే ఉంటుంది తెలంగాణలో. పోలీసులు చేసే అవసరం లేదు, జనమే కొడతారు. అసలు తిరుగుబాటు ఉంటుంది. అది బాన్ నేచర్. అది ఎక్కడ సార్ సీఎం లెక్క చూస్తున్నారు సార్. ఆయనే చెప్పుకోవాలి రోజు నేను ముఖ్యమంత్రిని గౌరవియ్యండి. స్వతంత్రం వచ్చిన కానీ ఏ ముఖ్యమంత్రి బెగ్ చేయలే. అవును, అది కరెక్టేలేండి. ఆయన అనుకుంటుండ్రు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి నన్ను ఇది చేయండి. చాలా మంది గుర్తుపడతలేరు. మన అంత సీనియర్లు కదా ఉన్నది, ఆయన చుట్టూతో ఉన్నది సీనియర్లు. వాళ్ళు సార్ మమ్మల్ని మనుషులు అంటున్నా. కామన్ మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ హిమ్ యాజ్ ద చీఫ్ సుప్రీం ఆఫ్ తెలంగాణ. సో ఆయన రావటమే 2022 సార్. ఆయనతో డిబేట్ చేయడానికి ప్రిపరేషన్ అవసరం లేదు సార్. మామూలుగా తెల్లలా ఇయర్ బడ్ చెవులో పెట్టుకొని పోయి కూర్చొని డిబేట్ చేసి రావచ్చు. రేవంత్ పెద్ద అవసరం లే, అన్ని జీరోలే. జడ్సన్ గారితో మాట్లాడాలంటే కొంచెం ప్రిపేర్ అవ్వాలి, కానీ వాళ్ళతో అక్కర్లేదని అంటారు. అవసరం ఇయర్ బడ్ సార్. ఇయర్ బడ్ పెట్టుకుని చెప్పాలనొచ్చు అంతే. అట్లా నోట్ల బబుల్ గమ్ అంతే. నేను చాలాసార్లు మాట్లాడినా కదా, సబ్జెక్టే పసలేదు. రాజశేఖర రెడ్డితో మాట్లాడినా, కేవీతో మాట్లాడాలన్నా ఖతర్నాక్ ప్రిపరేషన్ ఉండేది. తెలంగాణ భవిష్యత్తు ఏం కనిపిస్తుంది మీకు? జనం చాలా అప్రమత్తంగా ఉండాలి. అప్పుల మీద అప్పులు పెరుగుతాయి. కాంట్రాక్టర్ల ఎన్హాన్స్ చేసి ఎస్కలేట్ చేసి దోసుకపోతూ ఉంటారు. అభివృద్ధి దిశలో వెళ్తోంది తెలంగాణ అని చెప్తున్నారు గట్టిగా. నన్ను అబద్ధం చెప్పాలని అనుకుంటున్నారా మీరేమన్నా? అబద్ధాలు చెప్పిద్దామని ఏమన్నా కంకణం కట్టుకొని వచ్చిందా మీరు పొద్దున్నే? చెప్పండి సార్. చెప్పమంటే చెప్తాను నేను. ఏమున్నది? మా తెలుగు తల్లికి మల్లె పూదండ సార్. మీకు సింపుల్గా చెప్తా వాటి తెలంగాణ అని. తెలంగాణ ఏర్పడ్డ కొత్తల లాస్ట్గా ఇది తెలంగాణ ఏర్పడ్డ కొత్తల నా తెలంగాణ తల్లి బంగారు కిరీటం పెట్టుకుంది. మనులు మాణిక్యాలతోని పొదగబడి ఉండే కిరీటము వడ్డానం పెట్టుకుంది. నేతన్న నేర్చిన మంచి పట్టు చీర, ది కాస్ట్లీయర్ చీర, అగ్గిపెట్టెలకెళ్ళి పట్టే అంత చీర నా తెలంగాణ తల్లికి వేసిండ్రు. మంచి నిత్తు ముంతైదు లెక్కుండే, కాళ్ళకు కడాలు, చేతుకు కడాలు, మొత్తం తలకెళ్ళి కాళ్ళ దాకా మొత్తం రత్నాలతోని నిండినటువంటి మనులు మాణిక్యాలు. 2024లో రేవంత్ రెడ్డి ఇంకో బొమ్మ తీసుకొచ్చిండ్రు. కిరీటం ఎత్తుకపోయినరు, వడ్డానం ఎత్తుకపోయినరు, కడాలు ఎత్తుకపోయినరు,
చీర మార్చిండ్రు, తీసుకొచ్చి దట్ ఈస్ తెలంగాణ. 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లనేది విగ్రహం బీఆర్ఎస్లో ఏమో మాట్లాడింది, కానీ నా విశ్లేషణ తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఇట్లుండే తల్లి, 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇట్లా అయింది. రేపు ఎట్లయితుందో ఇంటికి మించిన ఉదాహరణ ఏం కాలేదు సార్. కాబట్టి రేవంత్ రెడ్డి పెట్టిన విగ్రహాన్ని నేను స్వాగతిస్తా. మీరు అందరు కలిసి చేంజ్ చేసిండ్రు. అట్లా అవన్నీ ఎవరు ఎత్తుకపోయినారు? కేసీఆర్ ఎత్తుకపోయినా అన్న సిండికేట్, సౌత్ సిండికేట్ అంతే. అలా సిండికేట్లు అందరూ ఉంటారు. సిండికేట్ పాలన. రైట్ సార్, మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను తప్పకుండా.